హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ శృతి, నేను ఫ్యాషన్ డిజైనర్ని. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి ఏంటంటే కలర్ వాల్యూ అండి. ఈ కలర్ వాల్యూలో మనం టిన్, టోన్ అండ్ షేడ్స్ గురించి అయితే నేర్చుకుంటాం. టిన్, టోన్, షేడ్స్ని ఎలా నేర్చుకుంటాం అండ్ ఎలా డివైడ్ చేస్తాం అంటే కలర్ వాల్యూ అంటే ఏంటనేది అయితే టోటల్గా ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మీకు ప్రాక్టికల్గా ఇంకో వీడియోలో చూపిస్తాను ఏ కలర్ని మిక్స్ చేస్తే ఎలా షేడ్స్ అనేవి వస్తాయి అనేది. సో ఫస్ట్ అయితే మనం కలర్ వాల్యూలో టిన్, టోన్, షేడ్స్ గురించి అయితే నేర్చుకుందాం. మనకి టిన్ వచ్చేసి అంటే టిన్ ఎలా వస్తుందంటే ఒరిజినల్గా ఏదైనా ఒక కలర్ తీసుకోండి, గ్రీన్, బ్లూ, ఎల్లో, రెడ్ ఏదైనా ఒక కలర్ తీసుకున్నారనుకోండి, అందులో మనం ఒక వైట్ అనేది మిక్స్ చేయాల్సి ఉంటుంది. అలా వైట్ అనేది మిక్స్ చేసిన తర్వాత మనకి షేడ్స్ అనేవి వస్తాయి. అలా వచ్చిన షేడ్స్ని మనం ఏమని పిలుస్తామంటే టిన్ అని పిలుస్తాము. సో టోన్లోకి వచ్చేసి ఏంటంటే ఒక కలర్ని, ఒరిజినల్ కలర్ని తీసుకొని అందులో మనం గ్రే కలర్ని మిక్స్ చేయాల్సి ఉంటుంది. అలా వచ్చిన కలర్స్ అంటే అలా వచ్చిన షేడ్స్ని మనమైతే ఏమని పిలుస్తామంటే టోన్స్ అని పిలుస్తాం. ఫైనల్లో మనకి షేడ్స్. ఈ షేడ్స్ అనేవి ఏంటంటే ఒరిజినల్ కలర్ తీసుకొని అందులో బ్లాక్ కొంచెం కొంచెంగా మిక్స్ చేస్తూ ఉంటే వస్తాయి కదా మనకి షేడ్స్ అనేవి, వాటిని మనం షేడ్స్ అని పిలుస్తాము. సో టిన్, టోన్, షేడ్స్ అంటే ఇవ్వండి. కలర్ వాల్యూ అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనం ఈ 3 కలర్స్ అనేది ఒరిజినల్ ఒక కలర్లో అయితే ఈ 3 కలర్స్ని మిక్స్ చేసాం. అలా మిక్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే బ్లాక్లో మిక్స్ చేసినప్పుడు దాని వాల్యూ ఒకలా ఉంటుంది, గ్రేలో ఒకలా ఉంటుంది, వైట్లో ఒకలా ఉంటుంది. అంటే మనం వైట్లో మిక్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది లైట్ కలర్ని అంటే లైట్ కలర్స్ని మనకి ఇస్తుంది, అంటే షేడ్స్ని ఇస్తుంది. అదే గ్రే కలర్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే లిటిల్గా డార్క్ అయిపోతుంది. లాస్ట్లో మనం బ్లాక్ అనేది మిక్స్ చేస్తే అది టోటల్గా డార్క్ షేడ్ లాగానే కనిపిస్తుంది. అంటే ఒక ఒరిజినల్ కలర్ను మనం బ్లాక్ మిక్స్ చేస్తే షేడింగ్ అనేది కొంచెం డార్క్నెస్ లాగా ఉంటుంది. సో అది అప్పుడు ఏమవుతుందంటే ఈ 3 అనేవి ఒక కలర్ని ఎలా చూపిస్తున్నాయి అనేది దాన్ని మనం కలర్ వాల్యూ అని పిలుస్తాము. సో ఈరోజు ఈ వీడియోలో కలర్ వాల్యూ గురించి అయితే నేర్చుకున్నాం కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.